కొన్ని మొబైల్లో ఇప్పుడు సాంగ్ వేసుకుని వినిసి పాడు. చిరంజీవి అంటే ఇష్టమా? 10 అంకెలు లెక్క కడుతున్నా. ఒకటి జామ చెట్టు కాతావి జామకాయలో జామకాయలో, నిమ్మ చెట్టు గట్టి కాతావి నిమ్మకాయలో, నిమ్మకాయలో. గట్టి పాడు. ప్లీజ్ ఎక్కడ ప్లీజ్ ఎక్కడ ఆగాదు, ఇక్కడ పక్కన ఆగుతున్నా. ముందు చెప్పేది నేను ఒకసారి చెప్పింది అది రాదు బ్రో. అది నువ్వు ఎంత తీసుకుని రాదు కానీ తీసుకో. చెప్పేది ఒకసారి నేను చెప్పేది నువ్వు ఎక్కువ చేసావు అనుకో ఇంజక్షన్ వేసి తీసుకెళ్ళిపో. ఇంజక్షన్ వేసి తీసుకెళ్ళిపో. ఆ ఇంజక్షన్ ఎక్కించి రోడ్ దాటడానికి ఉన్నాడేమో సైడ్. బ్రో ఋషికొండ ఎటువైపు? ఋషికొండ మీరు ఎంతవరకు వెళ్తున్నారు? చూపిస్తారా కొంచెం? అంటే బీచ్ రోడ్ వరకు అయితే చాలు. బీచ్ రోడ్ ఎంతవరకు అయితే అంతవరకు. మీరు అట్టేనా? చూపించండి అయితే. డోర్తి ఇలా లాగు. మాకు హైదరాబాద్ కొత్త. మీదెక్కడా? వైజాగ్. మీది ఇక్కడేనా? వైజాగ్ బాగుంటుంది చూడడానికి. ఋషికొండ బీచ్ చూడడానికి వెళ్తున్నాం. బ్యాగ్ ఒడిలో పెట్టుకో, ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడ వైజాగ్లో మీది? సౌండ్ వస్తుంది. సీట్ బెల్ట్ వేసుకో, అది అటు సైడ్ ఉంటుంది. ఆ బెల్ట్ ఉంది చూసావా? బ్యాగ్ అడ్డు ఒక కాల్ దగ్గర ఇచ్చుకో. బ్యాగ్ ఫ్రీగా ఏది ఒకసారి వదులు. ఆ క్లిప్ అనుకో, క్లిప్ ఇటు సౌండ్ రాకూడదన్నమాట. ఇది ఇప్పుడు సౌండ్ ఆగింది చూసారా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? కొంచెం గట్టి మాట్లాడా. మనకి చెవుడు 2 కిలోమీటర్. ఏం పేరు నీది? ప్రసాద్. పెళ్ళికని ప్రసాదా? పెళ్ళికని ప్రసాదా? పెళ్ళయిందా లేదా? ఏజ్ ఎంత? 22. ఏం చేస్తుంటా? వర్క్ అంటే ఏ వర్క్? ల్యాబ్ అంటే లేబర్ మేస్త్రి. ఇప్పుడే 22K. సూపర్. ఎక్కడున్నా? వైజాగ్లో పెద్ద ఋషికొండనా? అంటే సొంతూరు ఇదేనా? సొంతూరు రాజా. అదే స్లాంగ్ తెలిసిపోద్ది ఈ వైజాగ్ వాళ్ళకి సొంతూరుకి. ఏం పేరు ఇది? ప్రసాద్. హలో స్వామీజీ నమస్కారం. పాదాభివందనం. స్వామీజీ పట్టుకొస్తున్నాం స్వామీజీ. ఇక్కడే ఋషికొండ దగ్గరలో స్వామీజీ. సైడ్ కాపుతున్నాను స్వామీజీ. సైడ్ కాపుతా స్వామీజీ. ఎండగుంది స్వామీజీ. కరెక్ట్గా మీరు 1 గంటకి వేస్తే సరిపోతుంది కదా. 1కి. ఒక్క నిమిషం స్వామీజీ. 1 o'clockకి. సరే స్వామీజీ. ఎప్పుడు ఎవరినొక్కరిని ఇక్కడ తీసుకొస్తాం. ఇబ్బంది ఏమి ఉండదులేండి. మనం అన్నీ ముందే చెప్తే తీసుకొస్తాం. అప్పుడు మాట వెనకపోతే అప్పుడు. ఓకే స్వామీజీ. పాదాభివందనం స్వామీజీ. ఉంటాను.
ఓకే స్వామీజీ, 1 కల్లా ఉంటాను స్వామీజీ. బాయ్ స్వామి. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బ్రో? 200 దగ్గరే. ఇప్పుడు మీరు సంక్రాంతి చేసుకున్నారా? అయిపోయింది సంక్రాంతి. మీరు హిందువులేనా? ఎలా చేసుకున్నారా? అలాగే అంటే ఎలాగా? అలాగే అంటే ఎలాగా? చేసుకుని ఇంకా మటన్ తెచ్చుకొని మందేసినారు. అలా చేసుకుంటాం మీరు. ఇప్పుడు మా సంక్రాంతి అయిపోయింది, కనుమ కూడా అయిపోయింది. కనుమ తర్వాత పూజ ఉంటుంది, అది చేసుకుంటారు మీరు? మాకు పూజ ఉంటుంది బ్రో, పెద్ద పూజ. హైదరాబాద్ సైడ్ అంతే, అంటే చాలా పెద్ద పూజ ఉంటుంది కనుమ తర్వాత. ఈరోజు అయితే మా పూజ ఉంటుంది కదా, చాలా పెద్ద పూజ. ఇప్పుడు గురూజీతో మాట్లాడానా, గురూజీ పూజ చేస్తుంటారు అనమాట. అదే అగ్గి వెలిగిస్తారు కదా, ఆయిల్ ఇవన్నీ పోస్తారు కదా. కాకపోతే మేము మనిషి రక్తం లైట్గా వేసి అది బగబగ మండేలాగా దుష్ట దోహాలు అన్నీ పోయేలా చూసుకుంటాం. అది ఇప్పుడు మనిషి కోసం వెతుకుతున్నావు, నువ్వు దొరికావు. మనిషి కోసం వెతుకుతున్నావు, నువ్వు దొరికావు. ఆ రక్తం కోసం కొంచెం లైట్గా లేదన్న, అసలు భయం నాకు. వద్దన్న, లైట్గా వద్దన్న. హ్యాపీ అన్న కాకపోతే దీపావళి ఆపేదంలే, అది లాక్లు అయిపోయి మొత్తం తీయడం కావదు. ప్లీజ్ అన్న, హ్యాపీ అన్న. కాదు బ్రో, చెప్పింది అగ్గి వెలుగుతుంది కదా, వద్దన్న ప్లీజ్. అగ్గి వెళ్తుంది కదా, ఇక్కడ చిన్న కట్ చేస్తారు సో గురూజీ. వద్దన్న ప్లీజ్. ఇక్కడ చిన్న కట్ చేస్తారు సో గురూజీ. వద్దన్న ప్లీజ్, వద్దన్న, భయం అన్న. చెప్పింది నేను చెప్పింది నేను ఫస్ట్ చెప్పేది పూర్తిగా ప్లీజ్ ఎక్కడ ఆగాదు, ఇక్కడ పక్కన ముందు చెప్పేది నేను ఒకసారి చెప్పింది. అది రాదు బ్రో, అది నువ్వు ఎంత తీసుకుని రాదు కానీ తీసుకో. చెప్పేది ఒకసారి నేను చెప్పేది ఆగు, సైడ్ కాపుతున్నావు నేను చెప్పేది ఫస్ట్. సైడ్ అది సౌండ్ వస్తుంది, బెల్ట్ వేసుకో ఫస్ట్, సీట్ బెల్ట్ వేసుకో ఫస్ట్. నువ్వు ఎక్కువ నేను చెప్పేది ఫస్ట్ కాదు. నీకు బ్లడ్ ఎంత ఉంది? నువ్వు ఎక్కువ చేసావు అనుకో, ఇంజక్షన్ వేసి తీసుకెళ్ళిపో. మంది ఇక్కడే ఉంది, సూది ఇక్కడే ఉంది. నువ్వు అందుకే నాకు మాట విను. పట్టుకోలేదు మనోడికి ఇస్తున్నాను మామూలుగా, వేయట్లే నీకు. ఫోన్ ఫస్ట్ డబ్బులు ఎంత కావాలి చెప్పు. డబ్బులు ఎంత కావాలి? అది రాదు బ్రో, అది మొత్తం లాగా వచ్చే రాదు. అది గ్లాస్ అర్థం చేసుకున్నాను కాదు, నేను చెప్పింది మంట వెలుగుతుంది కదా, ఇలాగే ఎక్కుద్ది అనమాట. ఇలా కోస్తే ఏం పేరు అనేది ఒకసారి గురూజీకి నీ ఫోటో పెడతాను. మామూలు నచ్చపోతే గురూజీకి ఇంక వదిలేస్తాను. ప్లీజ్ అన్న, ప్లీజ్ అర్థం చేసుకోండి, రిక్వెస్ట్ అన్న, ప్లీజ్ అన్న. ఇంజక్షన్ ఎక్కించి చేసుకోండి అన్న. చెప్పలేసుకో అన్న ప్లీజ్ అన్న, మీ తమ్ముడు లాంటి ఇప్పుడు మా ఇంట్లో రక్తం అన్న కాల్ మొత్తం ప్లీజ్ అనేది అడ్రస్ ఐడి నాకు కూడా అటాక్ నుంచి ఇంకొక వచ్చాను. అప్పుడు 2-3 అలాగే ఎక్కి బతిమాలు వెళ్ళిపోయారు, నువ్వే ఫైనల్ చేసుకున్నావు. ఇంకా నేను చెప్పింది ఫస్ట్ ఎంత కావాలి డబ్బులు. ఫోన్ పే ఉందా? ఫోన్ పే లేదా? ఫోన్ పే నెంబర్ లేదన్న. డబ్బులు కొట్టు అన్న, ప్లీజ్ వద్దన్న. లేదన్న ఫోన్ అన్న, ప్లీజ్ హ్యాపీ అన్న. ప్లీజ్ అని బతిలాడుతాను అప్పన్న. కొట్టు అన్న. లేవని డబ్బులు లేవన్న, నీకు పాటలు పాడటం వచ్చా? వచ్చాను ప్లీజ్ అన్న. తగ్గిస్తాను ఏసీ నాకు ప్లీజ్ అన్న. అడ్రస్ అడిగారని నేను చెప్పాను కానీ అన్న. ఎక్కించు అన్న
అది క్యాప్ ఎక్కిచ్చు. అన్న ఏటన్నా ఎరా చేస్తారన్నా ఏటన్నా క్యాప్ ఎక్కిచ్చు. అన్న ఏటన్నా ఎరా చేస్తారన్నా ఏటన్నా అడ్రస్ అడిగారు. ఇదిగో డైరెక్ట్ స్వామి ప్లీజ్ అన్న అన్న ఆపి అన్న అది అటు వెళ్ళిపోతుంది. ఆపి అన్న స్టీరింగ్ అటు వెళ్ళిపోతుంది. నువ్వు ఇంకా రచ్చ అయిపోద్ది. ఇప్పుడు ఆపి అన్న ఏటన్నా ఒకసారి ఆగు. నేను సరే 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 నేను ఏటన్నా ప్లీజ్ అన్న ఆపి అన్న ఆపి అన్న ప్లీజ్ ఇంజక్షన్ ఎక్కించు నువ్వు. పోనీ ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళి చూసి స్వామీజీని వేడుకోండి. స్వామీజీ వద్దు, స్వామీజీ నాకు వద్దు అని చెప్పు. కాదు చెప్పింది, స్వామీజీ నాకు వద్దని చెప్పు. కొంచెం మా పూజకి ఎవరు దొరకలేదంట పెట్టి మాకు అదిష్టం. అది మంది చేయి పట్టుకోరా చేయి పట్టు అన్న వద్దా నాన్న ప్లీజ్ అన్న చేయి పట్టు అన్న వద్దా నాన్న ప్లీజ్ అన్న 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 కొన్ని మొబైల్లో ఇప్పుడు సాంగ్ వేసుకుని వినిసి పాడు. 10 అంకెలు లెక్క కడుతున్నా. ఒకటి జామ చెట్టు కత్తావి జామకాయలో జామకాయలో నిమ్మ చెట్టు కత్తావి నిమ్మకాయలో నిమ్మకాయలో గట్టిపాడు. నీ పక్కన పడ్డాది లేదో చూడలు లేదు చూడే పిల్ల నాది నెక్కిలేసి గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడే పిల్ల నాది నెక్కిలేసి గొలుసు. నీ బావగారు వచ్చేది గట్టిపాడు స్వామి. నీ బావగారు వచ్చేది వేళ